శ్రీరంగంలో మనకి గోపురాలన్నీ కూడా రంగురంగుల గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వెల్లై గోపురం మాత్రం ధవళ వర్ణంలో కనిపించడానికి కారణం ఏమిటి? 81 గుడులు, 156 ఎకరాల స్థలంలో 36 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 13 ప్రాసారదాలతో విలసిల్లే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి దేవాలయం శ్రీరంగం. ఇక్కడ ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకొని అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి భక్తుల సంఖ్య అసంఖ్యాకం. ఆ ఆలయ పరిరక్షణ కోసం ఎందరో భక్తులు తమ జీవితాన్ని త్యాగం చేశారు. ప్రపంచంలో ప్రసిద్ధంగా చెప్పబడినటువంటి రాజగోపురం 136 అడుగులు, 13 అంతస్తులు, గోపురాలకే రాజు. అలాంటి అద్భుతమైన ఆ దేవాలయంలో 20 గోపురాలు అనేక వర్ణాలలో కనపడుతున్న వెల్లై గోపురం మట్టుకు తెల్లగా ధవళ వర్ణంలో మాత్రమే భాషిస్తూ ఒక విషాదకరమైన సంఘటనను మనకు గుర్తు చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసి హిందూ ధర్మాన్ని పతనం చేసి తమ ప్రాభవాన్ని చాటుకోవాలన్న ఆలోచనతో దుష్కర ముష్కర మూకలు భారతదేశం మీదికి దండెత్తి వస్తున్న సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధిపతి మాలికాపూర్ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ వస్తున్నాడు. శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామి విగ్రహాన్ని భక్తులంతా కలిసి తిరుపతికి తరలించారు. ఆలయాలలో అద్భుతమైనటువంటి సంపద దాగి ఉన్నది కనుక దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో దేవాలయాల మీద దాడి చేస్తున్నటువంటి ఆ ముష్కరులకు అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం కనపడలేదు. అన్ని గోపురాలను ధ్వంసం చేస్తూ ముందుకు వెళుతూ దేవాలయాన్ని ధ్వంసం చేద్దామనుకున్నటువంటి ఆ మాలికాపురు వెల్లాయ్ అనే స్త్రీమూర్తి చూసింది. అతనితో కలిసి నాట్యం చేస్తూ గోపురాల మీద ఒక్కొక్క అంతస్తు పైకి వెళుతూ అక్కడి నుంచి అతనిని కిందికి నెట్టేసి తాను కింద పడి మరణించింది. ఇలా ఆ దేవాలయాన్ని కాపాడటం కోసం, వారి నుంచి భారతీయ జీవన విధానానికి ప్రాణమైనటువంటి దేవాలయాన్ని సంరక్షించడం కోసం ఆ స్త్రీమూర్తి తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి అర్పించింది. ఆమెకు గుర్తుగా ఆ గోపురాన్ని ధవళ వర్ణంలో తెల్లగా అలానే ఉంచుతూ ప్రతినిత్యం మమ్మల్ని కాపాడి మా కోసం నీ ప్రాణాన్ని అర్పించి దేవాలయాన్ని సంరక్షించిన ఆ శ్రీమాన్ నారాయణుడి యొక్క స్వరూపానివే నువ్వు అన్న భావనతో తెల్లగా ఆ దేవాలయంలోని గోపురం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి దేవాలయాలను సందర్శిస్తూ వాటిని కాపాడటం కోసం పాటుపడిన మహానుభావుల యొక్క చరిత్రలను గుర్తు చేసుకుంటూ మన ధర్మాన్ని, మన లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని సంరక్షించుకున్నప్పుడే నిజంగా మన ధర్మాన్ని నిలబెట్టుకుంటున్న నిజమైన భారతీయులము మనము అన్న ఆలోచన మనలో కలుగుతుంది. కనుక అలాంటి ప్రయత్నం చేద్దాం.